అండి, నేను ఈరోజు పిల్లలకి ఆలు బ్రెడ్ బజ్జీ చేస్తున్నాను. దానికోసం ఆలు ఉడకబెట్టేసి తురుము పట్టేశాను. క్యారెట్ కూడా తురుము పట్టేసి పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత బ్రెడ్ని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ని అద్దుకొని అవి ముందుగా మిక్స్ చేసుకున్న ఆలుని దాని మీద స్టఫ్ చేసుకోవాలన్నమాట. తర్వాత బ్రెడ్ని ఇట్లా వాటర్తో తడుపుకోవాలి, ఎందుకంటే మనకు ఆయిల్ పీల్చుకొని ఉంటుంది అనమాట. అన్నీ ఇలా రెడీ చేసుకొని శనగపిండి మిక్స్ చేసుకొని మనకు మామూలుగా బజ్జీ చేసుకుంటాం కదా, అట్లాగే శనగపిండి కలుపుకొని ఈ బ్రెడ్ని దాంట్లో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం అనమాట. చాలా ఈజీ అనమాట, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా నచ్చిద్ది. సమ్మర్లో పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు కాబట్టి రోజుకి ఒక వెరైటీ చేసుకోవచ్చు అనమాట. బ్రెడ్ తోటి చాలా వెరైటీలు చేసుకోవచ్చు. నేను ఈరోజైతే ఇట్లా చేశాను అనమాట, ఆలు బ్రెడ్ బజ్జీ లాగా. తర్వాత డీప్ ఫ్రై అయిన తర్వాత ఇట్లా కట్ చేసుకొని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది. సాస్ బాగుంటుంది అనమాట, ఇంకా వేరేది ఏం బాగుండదు, సాస్తో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిద్ది.